ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో అలజడి వాతావరణం కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా మావోయిస్టులకి పోలీసుల మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో ఒకేసారి 30 మంది మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టిన నేపథ్యంలో మావోయిస్టులు 3 రోజుల బంద్కు పిలిపించారు. 5 రాష్ట్రాల్లో బంద్ పిలుపుకి ఇచ్చిన మేరకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఏఓబి ప్రాంతం అంతా పోలీసులు భారీగా మోహరించారు. ముఖ్యంగా విజయనగరం ఏజెన్సీకి సంబంధించినంత వరకు సాలూరు, మక్కువ, అదేవిధంగా గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పార్థీపురం, కొమరాడ ఈ ఏరియాల్లో పోలీసులు భారీగా మోహరించారు. సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు ప్రత్యేక బలగాలు, అదేవిధంగా గ్రౌండ్స్ బలగాలు కూడా ఇప్పటికే భారీగా మోహరించారు. ఎక్కడికక్కడే అటవీ ప్రాంతాన్ని పోలీసులు అణువణువున శోధిస్తున్న పరిస్థితి, జల్లెడ పడుతున్న పరిస్థితి కొనసాగుతుంది. మరోవైపు ఏజెన్సీల పోలీస్ స్టేషన్లకి పూర్తి స్థాయిలో భద్రత పెంచడం జరిగింది. పూర్తి స్థాయిలో చెప్పాలంటే ఇన్ఫార్మర్ వ్యవస్థని పూర్తిగా పోలీసులు వినియోగించుకుంటున్నారు. ఎక్కడైతే అనుమానిత ప్రాంతాలు ఉన్నాయో, అనుమానితంగా తిరిగే వ్యక్తులు ఉన్నారో, మావోయిస్ట ప్రాబల్య గల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి. ఎక్కడ తప్పు జరగకుండా ఎటువంటి ఘటనలు చోటు చేసుకున్న తక్షణమే ఆ సవాళ్ళను ఎదుర్కొనే దిశగా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు కూడా మావోయిస్టులు కూడా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మొన్న జరిగిన ఏదైతే 30 మంది మావోయిస్టులను కోల్పోయే పరిస్థితి వచ్చిందో ఆ పరిస్థితి నుంచి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో మావోయిస్టులు పడ్డారు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్ర ఒరిస్సాకి సమీపంలో ఉన్న నారాయణపట్నం, అదేవిధంగా అల్లమండ, లక్ష్మీపూర్ ప్రాంతాల్లో అయితే ఒక రకమైన నిశ్శబ్ద వాతావరణం చోటు చేసుకుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గిరిజనులు చాలా తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు భారీగా మోహరించడంతో పాటు కూంబింగ్లు నిర్వహించడంతో ఓ రకమైన అలజడి వాతావరణం ఏజెన్సీలో నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఏజెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పటికే తీసుకున్నారు. ఓవైపు బలగాలను మోహరించడంతో పాటు మరోవైపు ఏదైతే ప్రజాప్రతినిధులకు కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఏజెన్సీలో తమ పర్మిషన్ లేకుండా తమ దృష్టిలో పెట్టుకున్న ఏజెన్సీలో పర్యటించొద్దు అంటూ ఇప్పటికే ప్రజాప్రతినిధులకి సూచన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలపై కూడా పూర్తిగా పోలీసులు దృష్టి సారించారు. పర్టికులర్గా చెప్పాలంటే ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులకు అవకాశం ఇవ్వకుండా అన్ని చర్యలు చేపట్టని చెప్పి ప్రస్తుతానికైతే మావోయిస్టు బంద్ ప్రభావం అంతగా ఏజెన్సీ కనబడలేదు. కేవలం ఆర్టీసీ బస్సులో రాకపోకలు మాత్రమే నిలిచిపోయే పరిస్థితి, జనజీవనం యథావిధిగా కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి ఏబీలో పరిస్థితి. కెమెరా పర్సన్ కరీంతో అమన్, 99 టీవీ, విజయనగరం జిల్లా.